కాంగ్రెస్ నుంచి మాట్లాడే ముందు దీని మీద ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి శ్రవణ్ గారు అలాగే సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు మాట్లాడారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జమిలి ఎన్నికలు అనేటువంటి ఒక అంశం ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం, ఈ దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒక 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. క్యాబినెట్ మాత్రమే దీన్ని క్లియర్ చేసింది అన్నటువంటి ఒక వార్తల ధర్మిల ఒక ప్రధానమైనటువంటి ఒక సంశయం ఏంటంటే, ఇది పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చర్చించినారా? పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన వారి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక బిల్లు రూపంలో పార్లమెంటుకు పట్టుకొచ్చిన తర్వాత ఈ బిల్లును పార్లమెంట్లో చర్చ చేసి తర్వాత అది క్యాబినెట్కు తీసుకెళ్ళినరా అనేటువంటిది ఇంకా కూడా లేదు. ఇప్పుడు క్యాబినెట్ క్లియర్ చేసింది కాబట్టి తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారా అనేటువంటిది ఇంకా కూడా క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా దీనిపైన పూర్తి స్థాయి ప్రజాస్వామిక చర్చ జరగాల. ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ చూస్ చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ పెరుగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ తెమ్మితే ఉంటాడో తెలియదు. రెండో వైపు జమ్మూ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళా హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభివృద్ధి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము మాత్రం ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు.